హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఫ్యామిలీ మొత్తం కలిసి తీర్థయాత్రలకైతే వెళ్ళాము. ఫస్ట్ అయితే వేములవాడ దర్శనం చేసుకున్నాము. సో ఇదైతే వేములవాడలో మార్నింగ్ 10కి అయితే వెళ్ళాము. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. సో ఇక్కడ ఫస్ట్ కోనేట్లోకి అయితే వెళ్ళాము. కోనేట్లో వాటర్ ఇట్లా పైన చల్లుకున్నాము. కోనేట్లో అయితే అంతకుముందు స్నానం చేసేది, ఇప్పుడు స్నానం చేయడానికి అయితే లేదు. సో అందుకని వాటర్ అయితే ఇట్లా చల్లుకున్నాము. కోనేట్ల నుండి బయటికి వచ్చేసరికి ఇక్కడ మన దర్శనానికి వెళ్ళే ముందు శివయ్యని అయితే దర్శనం ఇచ్చాడు. సో అక్కడ శివయ్యని మొక్కేసి శివయ్య దర్శనానికి అయితే మళ్ళీ వెళ్తున్నాను. సో కోనేరు అయితే చూసేయండి. కోనేట్లో కొబ్బరికాయలు కొట్టి అట్లా పైకి వెళ్ళి అయితే వేస్తారు. ఇది ఎంట్రీ వేములవాడ లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ వేప చెట్టు ముందరైతే మొక్కి లోపలికి అయితే వెళ్తాము. మేమైతే శనివారం రోజు అయితే వెళ్ళాము దర్శనానికి. 10K కానీ ఎంత జనాలు ఉన్నారు చూడండి. అప్పటికే ఎక్కువ లేరేమో అనుకున్నాం. మేము పోయేసరికి 9:30 అలా అయ్యింది. సో స్టార్టింగే అంతేం అనిపించలేదు. జనాలు చూడడానికి అయితే ఎక్కువ లేరు అనుకున్నాను, కానీ గుళ్ళోకి వెళ్ళిన కొద్ది జనాలు అయితే ఎక్కువ కనిపించారు. సో ఇది గుడి బయట, మనం గుడి లోపలికి అయితే వెళ్ళాం. సో గుళ్ళోకి అయితే మనం లైన్ పట్టాలి. లైన్ పట్టి వెళ్ళేటప్పుడు ఇది గుడి బయట నుండి. సో మనం వెళ్ళగానే కోడే అయితే కనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. షాన్వి చూడడానికి దూరంకి వెళ్ళైతే మంచిగా చూస్తుంది, దగ్గరకు పోయేసరికి భయపడ్డది. సో ఇదైతే మన గుడి ఎంట్రీ. సో వెళ్ళగానే గజస్తంభము, ఎంట్రీలో గజస్తంభం అయితే ఉంటుంది. సో గజస్తంభం ముందర కొబ్బరికాయలు అయితే కొట్టేశాము. నేనైతే శివయ్యకి మొక్కులైతే మొక్కుకుంది. మా అందరి పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఒక్కొక్కరి పెళ్ళికి ఒక్కొక్క మొక్కు మొక్కింది. మా పెళ్ళిళ్ళు అయినప్పుడల్లా మేమైతే కోడేనైతే కట్టేస్తాము. అలాగే మా తమ్ముని పెళ్ళి అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము. అందుకే మా తమ్ముడు కోడెలాగానైతే కట్టేశాడు. అలాగే మా అక్క కొడుకు పుడితే కోడెలాగానే కట్టేస్తాను మొక్కింది. అందుకనే మా కొడుకు పుట్టిన తర్వాత కోడెలాగానైతే కట్టేస్తున్నారు. మేము కూడా షాన్వి పుట్టినప్పుడైతే ఈడ కోడెలాగానైతే కట్టేశాము. శివయ్యని మనం ఏది మొక్కినా నెరవేరుస్తాడు. సో మేమైతే మా కోరికలు నెరవేరిన తర్వాత ఇట్లా కోడెలాగానైతే కట్టేస్తామని అయితే మొక్కుతాము. ఇక్కడ షాన్విని చూడండి, దూరంకి వెళ్ళి చూస్తుంది, దగ్గరకు పోయేసరికి ఏడుస్తుంది. సో నేనైతే ఇట్లా మొట్టి చూపిస్తున్నాను ఏమనదు అని చెప్పేసి. అయినా షాన్వి చాలా భయపడింది. సో మనమైతే పిల్లలకి భయపడుతుందని చెప్పేసి వాళ్ళకైతే క్లియర్గా చెప్పాలి అని నేనైతే అనుకుంటాను. సో తర్వాత నేను ఎత్తుకున్న తర్వాత ఏడవలేదు. సో దర్శనానికి అయితే అయిపోయింది. దర్శనం నుండి బయటికి అయితే వెళ్తున్నాము. దర్శనం తర్వాత మనం మళ్ళీ బద్దిపోషమ్మ దర్శనానికి అయితే వెళ్ళాము. వేములవాడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ బద్దిపోషమ్మ దర్శనం అయితే చేసుకోవాలి. సో మేమైతే దర్శనానికి బద్దిపోషమ్మ గుడికి అయితే వచ్చాము. బద్దిపోషమ్మ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడ బద్దిపోషమ్మకి కళ్ళు అయితే పోయాలి, కళ్ళు వస్తే మంచి జరుగుతుంది అని ఇక్కడ వాళ్ళైతే నమ్ముతారు. సో మేము కూడా అలానే కళ్ళు అయితే పోసాము. ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొమ్రవెల్లి అయితే వెళ్ళాము. లాస్ట్ ఇయర్ నేను సట్టిలో అయితే వచ్చాను. ఇక్కడ సట్టిలో బోనాలు తీసేది, అప్పుడు సట్టిలో అయితే బోనాలు తీయడానికి వచ్చాను. అప్పుడు మొక్కులు ఉండే. అప్పుడైతే వచ్చినప్పుడు దర్శనం అయితే చాలా కష్టంగా అనిపించింది. ఒక 2 hours అయితే పట్టింది దర్శనానికి. అక్కడైతే అప్పుడు అస్సలు మంచిగా అనిపించలేదు దర్శనము. ఈసారి అయితే వచ్చాము. సో ఈసారి అయితే అసలు ఎక్కువ జనాలు లేరు, దర్శనం దగ్గరికి వెళ్ళి అనిపించింది. చాలా బాగా అయితే దర్శనం అయితే జరిగింది. సో ఎంట్రీ ఇక్కడ నుండి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇది గుడి లోపల నుండి బయటికి వచ్చేటప్పుడు ఈ వీడియో. సో గుళ్ళో అయితే మనం కొమరవెల్లి మల్లన్న అయితే దగ్గరికి వెళ్ళి చూసినట్టయితే అనిపించింది. ఈసారి అయితే చాలా బాగా అనిపించింది. అప్పుడైతే బోనాలు తీసే టైంకి ఎక్కువ జనాలు ఉంటారు కాబట్టి సరిగ్గా చూడలేకపోతాము. సో ఇక్కడ కొమరవెల్లి మల్లన్న గుళ్ళో గంగనేరవండి చెట్టు అయితే ఉంటుంది. ఆ గంగనేరవండి చెట్టుకి మన కోరికలు కోరుకొని ఇలా అయితే బంతిపూల మాల వేయాలి. సో మన కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకము. ఆ నమ్మకంతోనే ఈ బంతిపూల మాల నేను కూడా వేస్తున్నాను. సో నేనైతే ఇది ఫస్ట్ టైం ఇట్లా మొక్కి వేయడము. అంతకుముందు వచ్చాను, కానీ అప్పుడు షాన్వి పుట్టిన తర్వాతనే వచ్చాము. మళ్ళీ 2 monthsకే మళ్ళీ అయితే వచ్చాను. సో కొమరవెల్లి మల్లన్న దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ పట్నాలు వేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ కొమరవెల్లి మల్లన్న దగ్గరకు వచ్చి ఇలా పట్నాలు అయితే వేసుకుంటారు.
కొమరవెల్లి మల్లన్న దర్శనం అయిపోయిన తర్వాత బయట కొమరవెల్లిలో నుండి బయటికి వచ్చేటప్పుడు ఇక్కడ బయట అయితే పెద్దమ్మ తల్లి గుడి ఉంది, అక్కడైతే ఆగి భోజనం అయితే చేసాము. మేము ఇక్కడ కూర్చొని భోజనం చేస్తే షాన్వి అయితే టెంపుల్ లోపలికి వెళ్ళి అయితే భోజనం చేస్తుంది. చూడండి అక్కడ నిల్చొని పులిలో హుక్ అయితే తినిపించమనంటుంది మా అమ్మని. సో మా అమ్మ అయితే షాన్వికి అయితే తినిపిస్తుంది. ఇక్కడ భోజనం అయితే చేసిన తర్వాత యాదాద్రి అయితే వెళ్ళాలి. సో యాదాద్రి అయితే నేను లాస్ట్ ఇయర్ 2016లోనూ అయితే వెళ్ళాను. సో అప్పటికిప్పటికి చాలా అయితే చేంజ్ అయిపోయింది. నేను వెళ్ళినప్పుడు అయితే ఇవి స్టార్ట్ అయినాయి అప్పుడే ఈ పార్కింగ్ అయితే. అప్పుడు నేను వెళ్ళినప్పుడు చిన్న ఉండే చెట్లు, ఇప్పుడు యాదాద్రి చాలా మారిపోయింది. కేసీఆర్ గవర్నమెంట్లో అయితే చాలా మార్పు అయితే వచ్చింది యాదాద్రికి. సో ఇదైతే యాదాద్రిలో బస్ స్టాండ్. ఇక్కడ మన కార్లని పార్కింగ్ చేసుకొని పైకి అయితే వెళ్ళాలి. సో పైకి అయితే ఫ్రీ బస్ అయితే ఉంది. సో లేడీస్కి ఫ్రీ బస్ అనుకున్నా, కానీ జెంట్స్కి కూడా ఫ్రీ బస్సే యాదాద్రి పైకి వెళ్ళడానికి. సో ఇదైతే నేను యాదాద్రిలో చాలా మార్పు అనిపించింది, చాలా బాగుంది. సో ఇదైతే బస్లో యాదాద్రి పైకి అయితే వెళ్ళే టైంకి. సో ఇలా పైకి అయితే వెళ్ళేటప్పుడు అయితే కిందకి చూస్తే ఎంత బాగుందో. గుట్ట పైకి కూడా ఇట్లా డిజైనింగ్ లాగా పార్క్ అయితే పెంచారు. పార్క్ని కూడా చాలా నీట్గా అయితే ఉంచారు. సో బస్సులో అయితే వెళ్తున్నాము పైకి. గుట్ట పైకి వెళ్తుండగా తిరుపతి గుట్ట పైకి అయితే వెళ్ళినట్టు అయితే అనిపించింది. యాదాద్రిలో మార్పులు చూస్తూ వెళ్తున్నాము. యాదాద్రిలో నరసింహస్వామిని ఎంత అనుకుంటున్నామో అలాగే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా మారిందని కూడా డిస్కషన్ అయితే చాలా జరిగింది. సో ఇక్కడ చూడండి ఎంత బాగుందో. సో జనాలు చూడండి ఎంత ఎక్కువ ఉన్నారు బస్సులో. 5 minutesకి ఒక బస్సు అయితే ఎప్పుడు కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. సో ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ గోడల పైన కూడా డిజైనింగ్ చూడండి, ఇట్లా ఏనుగుల డిజైన్ చేసారు, మనుషులు ఇట్లా ఉండే ఆ కాలంలో అన్నట్టుగా చాలా బాగుంది. ఇక్కడ బండ పైన మొత్తం చెక్కారు, ఎంత బాగుందో. సో నేనైతే గుడిని చూసి చాలా షాక్ అయిపోయాను. అసలు గోల్డెన్ టెంపుల్కి అయితే నేను లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళాను, సేమ్ గోల్డెన్ టెంపుల్ లాగానే అనిపించింది. మనం వెళ్ళగానే ఇక్కడైతే నామాలు పెడతారు. సో ఈ నామాలు పెట్టుకొని ఎంత ఫన్నీ అనిపించిందో. అందరు నామాలు అయితే పెట్టించుకున్నాము. సో నామాలు పెట్టించుకునేటప్పుడు కామెడీ అయితే చాలా జరిగింది. సో అందరం అయితే నామాలు అయితే పెట్టించుకున్నాము. నామాలు పెట్టించుకున్న తర్వాత లోపలికి అయితే ఫోన్ అలో అయితే లేదండి. ఫోన్లో అయితే ఇక్కడనే ఇచ్చేసి పైకి అయితే వెళ్ళాలి. పైననైతే ఎంత బాగుందో, మొత్తం బండ పైన అన్ని రకాల దేవుళ్ళు, వాటి చెక్కడాలు ఎంత బాగుందో. మొత్తం బండ పైన చెక్కిరు, ప్రతిదీ ఒక మోడల్గా. అసలు చూస్తే కళ్ళు తనివి తీరిపోయాయి, అంత బాగుంది. టెంపుల్ని మాత్రం చాలా మార్చారండి. కేసీఆర్ అయితే ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు చాలా బాగా అయితే ఈ టెంపుల్ని అయితే చేశారు. నరసింహస్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత స్వర్ణగిరి అయితే వెళ్ళాము. స్వర్ణగిరికి వెళ్ళేసరికి చీకటి అయిపోయిందండి. 8:30 అయితే అయ్యింది. మేము వెళ్ళేసరికి అప్పటికి క్లోజ్ చేస్తారు గుడి అన్నారు. సో బయటకు వెళ్ళైతే ఎంత బాగుందో స్వర్ణగిరి చూడడానికి. ఇది బయట నుండి స్వర్ణగిరి. సో కార్ పార్కింగ్ చేయడానికి లోపలికైతే వెళ్ళాలి. సో లోపల కార్ పార్కింగ్ చేసి మనం మళ్ళీ ఎంట్రీలో నుండి రావాలి. కానీ మేము ఎంట్రీలో నుండి వెళ్ళలేమండి. కార్ పార్కింగ్ చేసినాక వెనకాల నుండి ఒక దారి ఉంది. సో అలా అయితే వెళ్ళాము. అక్కడ జనాలను చూసి ఇంత పెద్ద లైన్ ఉంది, ఈ టైంకి కూడా మనకు దర్శనం అవుతుందా కాదా అనుకున్నాము. అలా అని 20 minutes అయితే టైం వేస్ట్ అయిపోయిందని, రేపు మార్నింగ్ వెళ్దామా ఇప్పుడు వెళ్దామా అని. సో దర్శనానికి అయితే లైన్ పట్టాము. 1 hour అయితే పట్టింది. సో ఇక్కడ లోపల వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే జరిగింది. ఇక్కడ లోపల గుడిలో అయితే ఇలా ఉందండి. లోపల ఇక్కడైతే ఫోన్ అయితే అలో ఉందండి. ఇక్కడ ఫొటోస్ కూడా తీయచ్చు. సో మేమైతే కాసేపు అట్లా కూర్చొని ఫొటోస్ దిగేంత టైం అయితే లేకుండే మాకు. తొందరనే బయటికి అయితే వెళ్ళండి, టైం అయితే అయిపోయింది అని చెప్తున్నారు. సో ఒక 2 minutes అని అట్లా కూర్చుందాం అని చెప్పేసి ఇలా అయితే కూర్చున్నామండి. అసలు గుడిలో అయితే ఎంత ప్రశాంతంగా అనిపించిందో. గుడి చూడండి ఎంత బాగుందో. మన తెలంగాణలో గుళ్ళు అయితే చాలా బాగున్నాయండి. నేను అసలు ఎంతో అనుకున్నాను, కానీ ఎంతో బాగుందండి. గుళ్ళు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. గుడి కూడా చాలా బాగుందండి.
లోపల వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే సేమ్ మాకు తిరుపతిలో దర్శనం అయినట్టే అనిపించింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇది లోపల గుడి. ఇక్కడ గుడిలో కూడా చిన్న చిన్న గుడులు మళ్ళీ వేరే దేవుళ్ళు కూడా ఉన్నాయండి. సో ఇక్కడ చూడండి అసలు ఎంత శిల్పాలైతే ఎంత బాగున్నాయో. గుడి లోపల నుండి బయటికి వచ్చి మనం ముందర వెళ్ళేసరికి ఇంకో టెంపుల్ లా ఉంటుంది. ఇక్కడ మనకు ఫోన్లో కనిపించే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి నీళ్ళల్లో ఉంటాడు కదా, అదైతే ఈ మండపంలో అయితే ఉంటుంది. నేనైతే చాలా ఎగ్జైటింగ్ అయితే వెళ్ళి చూద్దామని వెళ్తున్నాను. నా ఎగ్జైటింగ్ మాత్రం చాలా ఎంతో ఎగ్జైటింగ్ అనిపించింది. వచ్చేసరికి ఇక్కడ అసలు ఫోన్లో చూసి ఎప్పుడు వెళ్తానా అనిపించింది. సో వెళ్ళి చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించిందండి. సో చాలాసేపు అయితే అలానే చూడాలనిపించింది. సో వెళ్ళగానే ఫాస్ట్గా ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసుకున్నాను. ఎందుకంటే మనకు అక్కడ స్పేస్ అనేది ఉండదు. ఎవరో ఒకరు వస్తూ ఫోటో దిగుతూ వీడియో తీస్తూనే ఉంటారు. సో మనకు వచ్చిన టైంని మనం యూజ్ చేసుకోవాలని నేనైతే వీడియోస్ ఆర్ ఫొటోస్ అయితే తీసుకున్నాను. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ కూడా ఆ టైం చూడండి 10 అవుతుంది. ఎంతమంది ఉన్నారో అయినా 11:30 12 వరకు అయితే క్లోజ్ చేస్తారండి. 12కి అయితే మొత్తం క్లోజ్ చేసేస్తారు. గుడి లోపల లైట్లు బంద్ చేసుకుంటూ వస్తున్నారు జనాల్ని బయటికి తోలుస్తూ. సో ఇక్కడనైతే మాకు 11:30 అయితే అయ్యింది. అక్కడ చూడండి ఎంత బాగున్నాడో వెంకటేశ్వర స్వామి. సో ఇక్కడ అనంత పద్మనాభ స్వామి అయితే నీళ్ళల్లో పడుకొని ఉంటాడు. సో ఈ దేవుని దర్శనం అయితే నాకు కలిగిందండి. సో ఇక మేము చూడండి పైకి ఎక్కి వీడియో తీద్దామని పైకి అయితే ఎక్కాను. సో పైకి ఎక్కేసరికి లైట్స్ అన్నీ ఆఫ్ అయితే చేసేసారు. సో అనంత పద్మనాభ స్వామి లైట్లు ఆఫ్ చేసుకొని పడుకునే టైంకి కూడా నేను వీడియో తీస్తున్నాను అనిపించింది. సో అక్కడ నుండి జనాలందరూ అయితే బయటికి వెళ్ళిపోతున్నాము. సో ఇది గుడి ఎంట్రీ అండి. ఇది ఎంట్రీ నుండి ఇట్లా వెళ్ళాలి. ముందర మనకు లోపల గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి దర్శనము అక్కడ ఉంటుంది. అక్కడ నుంచి ముందరికి వస్తే ఇక్కడ ఒక గుడి ఉంటుంది. ఇక్కడ మన అనంత పద్మనాభ స్వామి నీళ్ళల్లో పడుకొని ఉంటాడు. సో మన ఎంట్రీ ఇది. మేము ఎంట్రీ వెనుక నుండి అయితే కార్ పార్కింగ్ నుండి వచ్చాము. సో ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది. మెట్లు ఎక్కుతూ రావాలి. అలా రాక వెనకకి వెళ్ళి వచ్చాము. వెళ్ళేటప్పుడైతే ఎంట్రీ నుండి అయితే వెళ్ళాము. ఇక్కడ టెంపుల్ చూడండి బయటి నుంచి చూస్తే ఎంత అందంగా అనిపిస్తుంది. లైట్స్ అన్ని ఆఫ్ చేసుకున్నా కానీ ఎంత బాగుందో. మనకి ఎంట్రీలోనే ఇలా ఆంజనేయ స్వామి అయితే కనిపిస్తాడు. సో ఆంజనేయ స్వామి ఎంత హైట్లో ఉన్నాడో చూడండి. నేనైతే ఆ జనాలలో కనిపించట్లేను మీకు. ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనాన్ని అయితే చేసుకుందాము. ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వెళ్దాము. సో అక్కడైతే మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ మనం ఫస్ట్ వెళ్ళాం కదా, ఆ టెంపుల్ నేను చూపించేది. సో ఇది ఎంట్రీ. ఇక్కడ మనం ఎంట్రీతోనే ఇక్కడ ఆంజనేయ స్వామి కనిపిస్తాడు. ఇక్కడ నుండి ఆ పక్కన ఒక గంట ఉంటుంది. ఆ గంట మనం ఒక్కసారి మోగిస్తే 20 minutes దాకా సౌండ్ వస్తుందంట. ఇప్పుడు ఆ గంటనైతే కిందికి తీసేశారు. అంతకుముందు మార్నింగ్ అయితే పైకి ఉంటుంది. అప్పుడు మనం గంట మోగించాలి. మన కోరికలు మొక్కి గంట మోగిస్తే నెరవేరుతుంది అని ఇక్కడ వాళ్ళైతే చెప్పారు. సో మేము వచ్చేసరికి అయితే అక్కడ గంట అయితే కిందికి అయిపోయింది. ఎందుకంటే అప్పటికి గుడి క్లోజ్ చేసే టైంకి మేము వెళ్ళాము. సో హడావిడిగా అయితే అయిపోయింది. సో అక్కడ గంట చూపిస్తున్నాను. ఎంత పెద్దగా ఉందో గంట, చూడడానికి అయితే చాలా పెద్దగా ఉందండి. నాకైతే గుడి చాలా బాగుంది. మీలో ఎవరైనా చూడాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి. సో వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈవినింగ్ 4కి అయితే వెళ్ళండి. 12 వరకు అయితే గుడి ఓపెన్ ఉంటుందండి. ఈవినింగ్ టైంలో చూసినట్టు ఉంటుంది, నైట్ టైంలో కూడా చూసినట్టు ఉంటుంది. లైటింగ్కి చాలా బాగుంది. బట్ మేము క్లోజ్ చేసే టైంకి వెళ్ళాము. హడావిడిగా అయితే చూసేసాము. సరిగ్గా చూసినట్టయితే అనిపించలేదు. చూసిన కాడికైతే చాలా బాగుందండి. సో 12 అయిపోయింది. అప్పటికి గుడిలన్నీ క్లోజ్ చేసేసారు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చిలుకూరి బాలాజీ అయితే వెళ్ళాము. మార్నింగ్ టైంలో చిలుకూరి బాలాజీ వెళ్ళి ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిన తర్వాత బయట కూర్చొని ఇలా అయితే పిల్లలు ఆడుకుంటున్నారు. చిలుకూరి బాలాజీ దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. మేము వెళ్ళింది సండే రోజు, పౌర్ణమి రోజు అయితే వెళ్ళాము. చాలా జనాలు అయితే ఉన్నారు. వీకెండ్ కాబట్టి అందరు చిలుకూరి బాలాజీకి అయితే వచ్చారు. సో జనాలు ఎక్కువ ఉండడంతో వీడియో అయితే తీయలేకపోయాను. శ్రీ రామానుజ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది ముచ్చింతల్లో ఉంది. హైదరాబాద్ నుండి
35 కిలోమీటర్స్లో అయితే ఉంది. టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే టికెట్ రేట్ వచ్చి 200 అయితే ఉంది. పిల్లలకైతే 130 రూపీస్ టికెట్. లోపలైతే 108 దివ్య దేశాల గుడులు అయితే ఉంటాయి. ఇది గుడి బయట. గుడి అయితే చాలా బాగుందండి. సో ఇక్కడ నుండి అయితే తీర్థయాత్రలు అయితే అయిపోయినాయండి. అక్కడ నుండి ఇంటికైతే బయలుదేరాము. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.